కాంగ్రెస్ చెప్పినట్లే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందని కవిత చెప్పారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కవిత అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో కవిత ముందు చెప్పాలన్నారు. 10 ఏళ్ల అవినీతిపై విచారణకు డిమాండ్ చేయాలన్నారు. మాట్లాడినటువంటి విషయాలు చూస్తే గతంలో ఎన్నోసార్లు మేము బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకాలకు తెరలేపినాయి అనే దానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా, బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా ఇదంతా కూడా ఈరోజు క్లియర్ గా మనకు తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కవిత లేపిన నాటకానికి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలా, లేకపోతే ఏదైతే కథనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కవిత గారి అవసరం లేదు. ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఎక్కడ లేదు. మాకు కొత్తగా అవసరమైనటువంటి లీడర్షిప్ కూడా అవసరం లేని పరిస్థితి ఉంది. కాబట్టి కవిత ఈరోజు చిత్తశుద్ధితోటి వాళ్ళ కుటుంబంలో ఎవరు దయ్యాలు, ఎవరు వాళ్ళ నాయన దగ్గర వాళ్ళ నాయనే ఒక్కడే లీడర్, మిగతా లీడర్లు కాదని చెప్పడం, కాళేశ్వరం మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో సోదరుడు అమెరికా పోవడాన్ని కూడా తప్పుపడుతూ మాట్లాడినట్టుగా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే కవిత గారికి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలనుకుంటే ఉట్టి మాటలు లేఖలతో కాదు, ఆ దయ్యాలు 10 సంవత్సరాల్లో తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బులు ఏ విధంగా దోచుకుర్రో, ఎందుకంటే కవిత కూడా ఆ రోజు విట్నెస్ గా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఆమె ఆలోచనలు గాని, ఆమెకు భవిష్యత్తు ఉండాలంటే కూడా వాస్తవంగా ఆమె వీళ్ళ పైన ఎంక్వైరీ చేయమని అడగాలి. ఎంక్వైరీకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ గాని, ఎంక్వైరీకి కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ గాని ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ భవిష్యత్ కోసం. తెలంగాణ మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఆమె తండ్రి గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. ఈ తెలంగాణని ఈరోజు అధోగతి పాలు చేసిపోయిండు. కాబట్టి కవిత గారు, మీకు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నా. మీరు దయచేసి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దయ్యాలు ఎవరో పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉంది.